తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సర్పంచులకు కావచ్చు, ఉప సర్పంచులకు కావచ్చు పెండింగ్ రావాల్సిన అమౌంట్ చాలా కోట్ల కొద్దీ ఉంది. అయితే దాదాపు గత 2 రోజుల క్రితం అయితే సిద్దిపేటలో ఒక ఉప సర్పంచ్ కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే బిల్లులు రాకపోవడం వల్ల. మాట్లాడదాం, ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున ఉప సర్పంచులు మీటింగ్ జరుగుతూ ఉంది. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి? ఈ మధ్య కాలంలో ఉప సర్పంచులకి సైన్ పవర్ తీసేస్తామనే ఒక రూమర్స్ కూడా వస్తున్నాయి. అది నిజమా కాదా తెలుసుకుందాం. మనతో పాటు ఉప సర్పంచులు ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరు? మేడం నా పేరు నరేష్ అండి, మధ్య నరేష్. నేను ఉప సర్పంచ్లపురం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మా డిమాండ్స్ ఏంటంటే మేడం, ఉప సర్పంచ్లకి జీతం లేని జీతగాడు ఎవడన్నా గ్రామ పంచాయతీలో ఉన్నాడంటే అది ఒక ఉప సర్పంచ్ మాత్రమే మేడం. మేము ప్రజలకి ఎల్లవేళలా అనునిత్యం సేవ కార్యక్రమంలో ముందుండి మేము సేవ చేస్తున్నాం మేడం. దాంతోపాటు ఏంటంటే సర్పంచ్ గారికి 6,500 రూపాయలు కనీస నెలసరి వేతనం వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మాకు కూడా వేతనంగా గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మాదొక డిమాండ్ మేడం. అయితే మేము ఎన్నిక కాబడిన తర్వాతకి 22వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే చెక్కి మేకర్కి తేడా తెలియక చెక్ పవర్ రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటన రాగానే పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు గౌరవ సీతక్క గారు ఏం చెప్పారంటే, చెక్కు మీకు ఏం రద్దు చేయట్లేదండి, అది చెక్కుకి మేకర్కి కొంచెం డిఫరెంట్ అయ్యి అలా చెప్పడం జరిగింది. ఇప్పుడు చెక్ పవర్ రద్దు ఏం చేసలేమని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ దిశ పేపర్ నుంచి ఈనాడు పేపర్ వరకు ప్రతి మెయిన్ పేపర్లలో కూడా ప్రతి పేపర్లలో ప్రతి న్యూస్ ఛానల్లో కూడా ఉప సర్పంచ్లకి చెక్ పవర్ రద్దు అవుతుందని చెప్పి సమాచారం రావడంతో మేము ముందస్తుగా మేల్కొని ఎమ్మెల్యే గారు మంత్రి గారు సీతక్క గారిని ఎమ్మెల్యే ప్రతి ఒక్క 50-60 మంది ఎమ్మెల్యేలను కలిసినాము. ఇప్పటివరకు 8 మంది మినిస్టర్లను కలిసినాము. వాళ్ళ నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు మేడం మాకు. కాబట్టి అందుకని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మేడం. మేము ఇప్పుడు అంబుల్ రిక్వెస్ట్గా చేస్తున్నాం గవర్నమెంట్కి, మాకు ఖచ్చితంగా చెక్ పవర్ రద్దు అనేది తొలగించకుండా దానిపైన వస్తున్నటువంటి అవాస్తవాలని ఖండిస్తూ మీరు మాకు ఉప సర్పంచ్లకి తెలియజెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా కనీస వేతనం గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇవ్వండి కొంచెం. అదేవిధంగా మాతో పాటు మమ్మల్ని గెలిపించిన వార్డు మెంబర్లకు కూడా కనీస వేతనం గౌరవ వేతనం 3,000 రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మాకు గ్రామంలో అభివృద్ధిలో ముందుంటాం కాబట్టి మేము సర్పంచ్ తర్వాత సర్పంచ్గా మేము ఉన్నాం కాబట్టి శిలాపలకాల పైన మా పేర్లు వార్డు సభ్యులతో కాకుండా శిలాపలకాల పైన ఉప సర్పంచ్ తర్వాతకి పేరు వేసి తర్వాతకి వార్డు ఎక్కడైతే వార్డులో పని జరుగుతుందో ఆ వార్డులో కూడా వాళ్ళ వార్డు సభ్యుల యొక్క పేరు శిలాపలకం మీద వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా సెక్యూరిటీగా మేమే ఉంటున్నాం కాబట్టి ఈ చెక్ పవర్ని ఎట్టి పరిస్థితుల్లో మాకు తొలగించొద్దండి. 2018 యాక్ట్ ప్రకారం గత గవర్నమెంట్ తీసుకొచ్చి సామూహిక చెక్ పవర్ని సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అందియడం జరిగింది. దాన్ని అట్లే కొనసాగిస్తూ ఈరోజు సాయంత్రం కానీ రేపటికల్లా కానీ ఇప్పుడున్న గవర్నమెంటు చెక్ పవర్ని రద్దు చేసామని చెప్పేసి విజ్ఞప్తి చేయాలని చెప్పి కోరుతున్నామండి. దాదాపు ఈ మధ్య కాలంలోనే ఎలక్షన్స్ జరిగాయి, మీరు సర్పంచులు ఉప సర్పంచులు అయ్యారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇంత భారీ ఎత్తున మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది? అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్. నేను వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. మాది మధిర గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. అయితే ఏదైతే ఉందో మనకి గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్ ఎన్నికలు జరిగి ఒక 6 నెలల సమయం గడిచినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మేము సర్పంచులం ఇద్దరం కలిసి మూకమ్మడిగా పనులు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గత ఒక 2 నెలల నుంచి ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు అనే అంశాన్ని ముందుగా తీసుకొస్తున్నారు గవర్నమెంట్. దానిపై ఎలాంటి వాదాంతాలు వచ్చినా కూడా గవర్నమెంట్ ఖండించడం లేదు. చెక్ పవర్ రద్దు అనే అంశాన్ని గవర్నమెంట్ ఇంకా తీసుకోలేదు. అలాంటి చెక్ పవర్ రద్దు అనే అంశం మేము ఎప్పుడు ప్రకటించలేదని గవర్నమెంట్ ఎలాంటి ప్రకటన కూడా చేయట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఏదైతే ఉందో ముగ్గురు పిల్లల సవరణ అనేది ఒక గెజెట్ తీసుకొచ్చి ఆ గెజెట్ ప్రకారం తీసుకొచ్చి దాన్ని ఒక జీవో చేసిన తర్వాత ముగ్గురు పిల్లలకు కూడా అవకాశం కల్పించారు. మేమేమంటున్నామంటే ఇదే ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అనే అంశాన్ని ఎలక్షన్ల ముందే మాకు ప్రస్తావిస్తే, ఎలక్షన్ల ముందే మాకు ఒక గెజెట్ తీసుకొచ్చి ఇస్తే మేము ఇంతవరకు పోటీ చేసి ఇదంతా ఖర్చు పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చి మేము చేసేవాళ్ళం కాదేమో. ఇప్పుడు సడన్గా మేము గెలిచిన తర్వాత ఒక 6 నెలల సమయం గడిచిన తర్వాత ఈ రోజు తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఒక ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం ఏదైతే ముందుకెళ్తుందో, చెక్ పవర్ రద్దు చేయాలనే అంశం వినపడుతుంది కానీ ప్రభుత్వం అయితే చెక్ పవర్ రద్దు చేసిందా మీ ఉప సర్పంచులకి? మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఎంపీఓ ఆఫీస్ నుంచి వెళ్ళి పంచాయత్ సెక్రటరీ నుంచి వెళ్ళి ఎవరైతే ఏ గ్రామ పంచాయతీలో ఎవరెవరు సర్పంచ్ వారు ఉన్నారో ఉప సర్పంచ్ ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు గ్యాదర్ చేసిళ్ళు. అదేవిధంగా దిశ పేపర్లో కానీ టీ న్యూస్లో కానీ వేటి న్యూస్లో కానీ కొన్ని న్యూస్ వచ్చి మాకు ఎక్కడైతే ఇదే ఎలక్షన్లు జరిగిన గత ఒక వారం 10 రోజులలో
అన్నగారు చెప్పినట్టు చెక్ పవర్ రద్దు అనే అంశం మీద ఒక చిన్న వార్త రాగానే ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించింది. ఇప్పుడు గత 2-3 నెలల నుంచి చెక్ పవర్ రద్దు గురించి న్యూస్ వస్తున్నా కూడా, వేటి న్యూస్లో వస్తున్నా కూడా మేమందరం ఈ అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి, సార్ మేము గెలిచిన తర్వాత చెక్ పవర్ రద్దు అనే అంశాన్ని మీరు తీస్తున్నారు, ఇది మీరు స్పందించాలి, ఇది ఎంతవరకు నిజము, ఒకవేళ ఇది అబద్ధం అయితే మీరు వెంటనే ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక గెజిట్ కానీ, ఒక ప్రెస్ రిలీజ్ కానీ చేసి చెక్ పవర్ రద్దు చేయట్లేదు, యథావిధిగా మీ చెక్ పవర్ ఉంటుంది అనే అంశాన్ని ప్రస్తావించమని మేము ప్రతి మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ కలిసినాం. కానీ వాళ్ళ నుంచి మాకు వచ్చిన స్పందన ఏంటంటే, ఇది ఆల్రెడీ సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది, ఓన్లీ ఒక సైన్ మాత్రమే పెండింగ్లో ఉందనే స్పందన మాకు వచ్చింది. కాబట్టి మేము ఇవాళ 25వ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున సభ పెట్టినాం. ఇది ఒకవేళ జరగకపోతే, ఒక 24 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే, మాకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే, మా స్ఫూర్తి తెలంగాణ ఉద్యమమే మాకు స్ఫూర్తి. తెలంగాణ ఉద్యమం మేము ఎట్లా చేసినామో వంట వార్పు కార్యక్రమం కానీ, చెలో సెక్రటరియట్ కానీ, సకల జిల్లా సమ్మె కానీ, రైలు రోకో కానీ, బస్సు రోకో కానీ అంత ఉధృతంగా మా ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి మేము అంతే ఉధృతంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఆత్మగౌరవం కోసం ఎంత దూరం వెళ్తాం. మేము దీని విషయంలో వెనుకకు రామని ప్రభుత్వాన్ని ఫస్ట్ మేము వేడుకుంటున్నాం. 24 గంటల్లో మీరు మాకు సానుకూలంగా స్పందించకపోతే మేము దీన్ని తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తాం. ఇది కూడా మేము ఎందుకు అంటున్నామంటే మేడం, 6 నెలల ముందు ఎలక్షన్ కాకముందుకు మాకు ఒక జీవో తెచ్చి మీకు చెక్ పవర్ లేదు అంటే ఇక్కడ దాకా మీరు వచ్చేవాళ్ళం కాదేమో, ఇంతమంది మేము పోటీ చేసే వాళ్ళం కాదేమో, డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళం కాదేమో. ఇప్పుడు సడన్గా మేము గెలిచిన తర్వాత ఎలాంటి గెజిట్ లేకుండా మీరు చెక్ పవర్ రద్దు చేసే అంశాన్ని ముందు తీసుకొస్తున్నారు. కాబట్టి మేము ఇంత ఉద్యమిస్తున్నాం, ప్రభుత్వాన్ని నిర్భయంగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ కనుక మీరు 24 అవర్స్లో మాకు కనుక సానుకూలంగా స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రానున్న ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో కానీ, మళ్ళీ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ మేమున్న 12,363 మంది ఉప సర్పంచులం ప్రతి మండల పరిషత్లో ప్రతి ఒక్కరం నామినేషన్ వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం వస్తుంది. మీరు ఎట్లా దాదాపు 6 నెలలైంది మీరు అందరూ గెలిచి కూడా, ఎట్లా మీకు అలాంటి అనుభవం వచ్చిందా? మీరు ఉప సర్పంచ్, మీ సైను పనికిరాదు అలాంటి సందర్భాలు వచ్చాయా మీకు? అయితే ఎక్కడైతే ఇది ఏముందో మేడం, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఈ ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే వారికి అధికార దుర్వినియోగం చేయడానికి అడ్డుగా మేము వస్తున్నామనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు లాక్కొని ప్రభుత్వానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ లేకపోతే ఓన్లీ సర్పంచ్ గారు, కార్యదర్శి గారే ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరూ మూకుమ్మడిగా అధికార దుర్వినియోగం. నేనేమంటున్నా అంటే మేడం, 2018 పంచాయతీరాజ్ చట్టం జీవో నెంబర్ 39 ప్రకారం అధికారం దుర్వినియోగం కావద్దు, అధికార నిధులు దుర్వినియోగం కావద్దు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావద్దని తెచ్చిన గత ప్రభుత్వం అదే చెక్ పవర్ని మీరు ఇప్పుడు రద్దు చేస్తుందంటే ఒకే ఉద్దేశం, ఆ తేవడానికి గల కారణం అధికార దుర్వినియోగం కావద్దు, నిధులు దుర్వినియోగం కావద్దని. ఇలా మీరు తీస్తుందంటే దాని ముఖ్య ఉద్దేశం ఏందని అనేది ప్రభుత్వం ఒకసారి సుమార్చలు చేసుకోవాలని కోరుకుంటున్నా. దాదాపు 6 నెలల తర్వాత మీకు నిధులు విడుదల చేసింది కూడా ప్రభుత్వం. ఎట్లా పనులు ఎట్లా నడుస్తున్నాయి? నిజంగానే వాళ్ళు మేము పంచాయతీ మీద చాలా శ్రద్ధ పెట్టామని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. మరి గ్రామాలే పట్టుకోమన్నమాట. అలాంటప్పుడు మీకు నిధులు విడుదల చేశారా? దాదాపు 10 సంవత్సరాల్లో చాలా బకాయిలు ఉన్నాయి, మరి విడుదల చేశారా? మేడం ఇప్పుడు చెప్పుకుంటే సిగ్గుచేటు, కానీ పెళ్లి పిల్ల లేదు, పెళ్లి పిల్లగా లేడు, భరత్ కోసం మేము బాజాబాయింతలు తయారు చేసుకుంటున్నది మా పరిస్థితి. అసలు గ్రామ పంచాయతీలో నిధులే లేవురా అని మేము బాధపడుతుంటే, ఆ నిధులు లేని గ్రామ పంచాయతీ చెక్ పవర్ చేస్తాను వీళ్ళు కొత్త పంచాయతీ ముంగడ పెట్టిళ్ళు. నాకేమనిపిస్తుంది అంటే, ఈ అంతలొల్లి పెట్టి చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టాడు అనిపిస్తుంది మాకైతే. సర్పంచ్కి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, సర్పంచ్కి మాకు కార్యదర్శికి. ఇది ఒక రకమైన పద్ధతి తీసుకొచ్చి మాకు వైర్యాలు పెంచి గ్రామ పంచాయతీలో అసలు నిధులు లేవండి. ఆ నిధులు లేక మా జీపీ వర్కర్లది, మల్టీపర్పస్ వర్కర్లు జీతాలు మీరు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నాం. ఆ సమస్యను మేము ఇంకా లేవనెత్తలే. దానికంటే ముందే మాకు ఈ సమస్యను తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. ప్రభుత్వం ఒకవేళ ఇదే విధంగా ఆలోచిస్తే భారీ ఎత్తున మేము ప్లాన్ చేస్తాం. మాకు దీని ఒక తాడెనక తాడు మూడేసుకొని మేము పగ్గం చేస్తాం, పగ్గం చేసి సెక్రటరియట్కి ఎత్తామని హెచ్చరిస్తున్నాం ఈ విషయాన్ని. ఈరోజు మేము ఈ యొక్క సభ ఉద్దేశం ఒకటే మేడం, ఎవరినో విమర్శించడం కన్నా మా యొక్క హక్కులను మేము కాపాడు కోసం మేము చేసుకున్నటువంటి ఏర్పాటు. దీని ఉద్దేశం ఒకటే మేడం, 2023 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 25 ఎలక్షన్ మధ్యలో ఉన్నప్పుడు కొంచెంమంది అధికారుల పాలన చేత గ్రామ పంచాయతీలు నడవడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో, కొన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు కొంచెం ఇన్కమ్ సోర్స్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఇన్కమ్కి అలవాటు పడినారు. అక్కడ కొంచెం అంటే రూరల్ ఏరియాలో చూసుకున్నట్లయితే పెద్ద మొత్తంలో ట్యాక్సెస్ రావు, కానీ ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర ఏమవుతుంది, కొంచెం ట్యాక్స్ రూపంలో ఎక్కువ మొత్తంలో వస్తుంది. కాబట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి ఆదాయానికి అలవాటు పడి ఆ యొక్క ఆదాయాన్ని ఇప్పుడు ఎప్పుడైతే సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఇచ్చారో వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని వాళ్ళకు రాకుండా పోతుంది. దాని ద్వారా ఏం చేశారు, ఈ కార్యదర్శుల నుంచి ఎంపీడీఓ ఆఫీస్ నుంచి వీళ్ళకు పై అధికారులకు వెళ్ళడం జరిగింది. అలాగే కొన్ని ప్లేస్లలో ఏంది సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఎక్కడైతే విమర్శలు ఉన్నాయో వాళ్ళు కూడా ఏం చేశారంటే, కొంతమంది అధికారుల ద్వారా వాళ్ళు వినతిపత్రం ఇచ్చేసి మీకు మాకు ఉన్నట్లయితే మన ఇద్దరం చూసుకోవచ్చు, ఈ ఉప సర్పంచ్లకు ఉండడం వల్ల ఎలాంటిది లేదని చెప్పి ప్రభుత్వానికి దీనిపైన అపోజిట్లో ఒక విషయాన్ని తీసుకెళ్ళి ఉప సర్పంచ్ల నుంచి యొక్క చెక్ పవర్ను తొలగించడం ద్వారా కొన్ని గ్రామాల్లో మాత్రం
ఆదాయం ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని మెయిన్గా చేస్తున్నారు మేడం. కాకపోతే ఇక్కడ ఉప సర్పంచ్ సర్పంచ్కి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏ పార్టీలో ఉన్నా కూడా సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ చేసేటటువంటి దుర్వినియోగాన్ని మేము అడ్డుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏదో మా యొక్క స్వలాభం కోసం కాకుండా ప్రతి గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరగడం కోసం అమౌంట్ మిస్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉప సర్పంచ్కి చెక్ పవర్ అనేది ఉండాలి. దానితో పాటు సర్పంచ్కి అయితే ఎలాగో మనకు అధికారం ప్రతి ఒక్క శిలాఫలకంలో నేమ్ పెడుతున్నారు. ఒక సర్పంచ్ కన్నా ఉప సర్పంచ్ ఎక్కువ మొత్తంలో కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అలాగే రిజర్వేషన్ రాక ఉప సర్పంచ్ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా సమాన హోదా కల్పిస్తూ ఆయన కూడా ఎక్కడ విలువ తగ్గకుండా అలాగే ఉన్నటువంటి వార్డు మెంబర్లకు కూడా విలువనిస్తూ ప్రతి ఒక్క శిలాఫలకంలో అందరి పేర్లు వచ్చేటట్టు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని, దాంతోపాటు గౌరవవేతనం కూడా ఇవ్వడం ద్వారా ఈ యొక్క ప్రభుత్వం ఏంటంటే ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సచివాలయాలను ముందుకు తీసుకెళ్తూ ఉందని నేను నా ఉద్దేశంలో తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఎప్పుడైతే ఉందో బిఫోర్ ఎలక్షన్స్కు ఏదైతే కట్టుబడి ఉందో ముగ్గురు పిల్లల నిబంధన ఉంది, దాన్ని తీసేశారు. అలాగే మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా బిఫోర్ ఎలక్షన్ చెప్పండి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు మీ అయ్యో కండిషన్ ఈ ఎలక్షన్లో భారీగా ఖర్చు పెట్టి గెలవడం కూడా జరిగింది. ఎట్లా అంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టేది అనేది కొన్ని గ్రామ పంచాయతీలు ఉండొచ్చు మేడం. అది ఖర్చు అనేది అక్కడ సర్పంచ్ ఉప సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను బట్టి ఉండొచ్చు. చాలామంది యొక్క ఉప సర్పంచులు ఒకసారి కాదు 2 సార్లు గెలిచినట్టు. ఒకసారి వార్డులో తనకు అంటే స్వయంగా చిన్న చిన్న పంచాయతీలు సమస్యలు ఊర్లో ఏమైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేసుకుంటూ ఒక ప్రజల మధ్యలో ఉండి గెలుస్తారు. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం ఉంటుంది. బట్ అలా కాదు, అంటే స్వచ్ఛందంగా అక్కడ ఊర్లో ఉంటూ తనకు స్వయంగా వాళ్ళకు సేవలు అందిస్తూ గెలిచిన వార్డు మెంబర్లు ఉంటారు. అలాగే గెలిచిన వార్డు మెంబర్ ఉప సర్పంచ్ అయ్యాడంటే ఎంతో మందిని కోఆర్డినేట్ చేసుకున్నటువంటి శక్తి ఉంటుంది. సర్పంచ్ అనే వాళ్ళు ఉన్నారండి, ఎగ్జాంపుల్ 51% వచ్చిన సర్పంచ్ అవుతారు. అలా ఉప సర్పంచ్ అలా కాదు, మినిమం 60% ఏబో ఉంటేనే ఉప సర్పంచ్ అవుతాడు. అంటే ఉప సర్పంచ్ కన్నా ఉప సర్పంచ్ బలం ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు చాలా ఉన్నాయి. అక్కడ కూడా సర్పంచ్ తోటి ఉప సర్పంచ్ తోటి ఆగిపోయిన వాళ్ళు కాదు, ఈ ఉప సర్పంచ్లే రేపు కాబోయే సర్పంచ్. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఉన్నారు, ఎట్లా మరి డిమాండ్స్ ఏమైనా చెప్పడం జరిగిందా గతంలో? అంటే సీతక్కకు మన ములుగు కాన్స్టిట్యున్సీని మా యొక్క ఆ జిల్లా యొక్క ఉప సర్పంచ్ల ఫోరం వాళ్ళు వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎక్కడ కూడా అఫీషియల్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్ మాకు నోటీసులు ఇస్తున్నారు. అంటే వేరే మీడియా ద్వారా కావచ్చు, వేరే వాళ్ళ ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా మాకు తెలుస్తుంది. మేమంటుంది ఏంటంటే వాళ్ళని హెచ్చరించట్లేదు, మేము వాళ్ళని కూడా ఏమంటున్నాం, ఉన్నది ఉన్నట్టుగా నడిపేయమని మేము చెప్తున్నాము. ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అలానే ముందు, ఎందుకంటే మిగతా పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ సర్పంచులు ఉప సర్పంచులు అని కాకుండా మీకు ఎక్కడైనా సరే ఏమైనా ఇబ్బంది కలిగించారా, ఉప సర్పంచులు ఎక్కడైనా అమౌంట్ తీసుకున్నారా, ఏమైనా మిస్యూజ్ చేశారా, ఫస్ట్ అది కనుక్కోండి. అధికారుల ద్వారా ఎంక్వైరీ చేయండి. చేసిన తర్వాత మీకు అలాంటిది అనిపించినప్పుడు దానిపైన ఒకటి స్పెషల్ అధికారులు వేసి దానిపైన ఏమైనా మీరు ఎడిటింగ్ చేస్తారా, ఏం చేస్తారో చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఎడిటింగ్ అనేది జరుగుతుంది. మీ యొక్క ఎడిటింగ్లో ఏంటంటే ఎక్కడ మిస్యూజ్ అయినా కూడా తెలిసిపోతుంది మేడం. అలా కాకుండా ఎక్కడ చేయకుండా ఈ యొక్క ఉప సర్పంచుల వల్ల ఎలాంటి నష్టం జరగలేదు ప్రభుత్వానికి. ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప సర్పంచులు మొత్తం 12,700 మంది ఉన్నప్పటికీ దాంట్లో మెజారిటీగా అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది చేయడం వల్ల నెక్స్ట్ రాబోయేటటువంటి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఉన్నాయి. దానిపైన తీవ్ర వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని వెనుకకు తీసుకొని ఈరోజు రేపు అన్నట్టుగా రేపు 10 గంటల లోపు దీనికి మాకు సానుకూలంగా స్పందిస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ తీసేస్తామనేటటువంటిది ఒక రూమర్ను క్రియేట్ చేసి ఉప సర్పంచ్ల మధ్యలో ఉండేటటువంటి ఐక్యతను దెబ్బతీసేటటువంటి ప్రయత్నము ఇటు ప్రభుత్వం కానీ అటు అధికారులు చేస్తున్నారనేటటువంటి ఒక బలమైనటువంటి అనుమానాన్ని మాకు క్రియేట్ చేసింది మేడం. ముఖ్యంగా ఉప సర్పంచులు చెక్ పవర్ ఉండడం ద్వారా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి మేలే. ఎందుకంటే సర్పంచులు కానీ సెక్రటరీ కానీ అన్యాయం చేస్తుంటే వాటన్నిటిని ఎదుర్కొనికే మధ్యలో వారధిగా ఉంటూ అటువంటి అన్యాయం జరగకుండా గ్రామాభివృద్ధికి ఉప సర్పంచులు ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తున్నారు. సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ పనిచేసేటటువంటి ఇద్దరి మధ్యన సెక్రటరీలు కొంతమంది అధికారులు వాళ్ళ చేతివాటం కోసము వీళ్ళు ఉండడం ద్వారా వాళ్ళకి అందట్లేదు. గతంలో అందినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి, ఇప్పుడు అందట్లేదు. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్కు తర్వాత మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి తప్పుడు సమాచారం ఇచ్చి తీయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తోసిపుచ్చాల్సినటువంటి అవసరం, ఎందుకంటే తీయకూడదు. ఉప సర్పంచులు సర్పంచ్కి చేదోడు వాదోడు ఉంటూ గ్రామాల అభివృద్ధి సాధించేటటువంటి క్రమంలో ఇవాళ చేదోడు వాదోడు లేకపోతే ఇవాళ 1100-1200 మంది ఎందుకు హాజరవుతారు మేడం, అన్ని ఖర్చులు పెట్టుకొని. కాబట్టి ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. కాబట్టి ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా ఉప సర్పంచులు ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. ఈ ధర్నాను గమనించి గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉప సర్పంచులకు చెక్ పవర్ను కంటిన్యూ చేయాలనేటటువంటిది మా విజ్ఞాపన. దానితో పాటు వారికి ఏ డబ్బులు ఆశించకుండా పనిచేసేటటువంటి వాడు ఉప సర్పంచ్ మేడం. కాబట్టి దానితో పాటు శిలాఫలకమైన పేర్లు ఎక్కడ కూడా లేవు. కాంట్రాక్టర్ పేరు ఉంటుంది, భార్య సర్పంచ్ అయితే భర్త పేరు, భార్య పేరు ఉంటుంది. కానీ మరి ప్రజలతో ఎన్నిక కాబట్టి, నేరుగా ప్రజలతో ఎన్నిక కాబట్టేటువంటి వ్యక్తి పేరు అక్కడ ఉండట్లేదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
భవిష్యత్తులో ఇటువంటిది మళ్ళీ జరిగితే అనేక రకాల ఉద్యమాలకు కూడా ఇప్పుడు మేము ప్రారంభం చేస్తాం. ముఖ్యంగా ఇంకొకటి, మా గ్రామం 12 మంది వార్డు సభ్యులు ఉంటారు మేడం. 12 మంది కూడా నన్ను ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. మరి ఒకవేళ ఇటువంటిదే జరిగితే ఆ 12 మంది 11 మంది వార్డు సభ్యులు నేను ఎవరు కూడా సర్పంచ్కి సెక్రటరీ గారికి సహకరించకుంటే గ్రామాలు అభివృద్ధి చెందవు. కాబట్టి మరి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని చేసిందని మేము అనట్లేదు. ఒక అపోహ ఉంది ప్రజల లోపల, అధికారుల లోపల, సమాజం లోపల ఉంది. కాబట్టి దాన్ని వెంటనే ఒక క్లారిటీ ఇచ్చి ఇప్పుడు ఎట్లయితే జరుగుతున్నదో దాన్ని కంటిన్యూగా చేయండి. ఒకవేళ ఉప సర్పంచులు ఎవడన్నా అన్యాయం చేసి అక్రమంగా సంపాదిస్తే వాడిని చట్టరీత్యా ఏ చర్య ఉందో దాన్ని తీసుకోను. కానీ ఇప్పుడు జరిగేటటువంటిది కంటిన్యూ చేసి వాళ్ళకి చెక్ పవర్ రద్దు చేయకుండా ఉండాలనేటువంటిది ఒకటి. దానితో పాటు గ్రామ సర్పంచ్కి గ్రామ ప్రధాన కార్యాలయం ఉండేటటువంటి దాంట్లో సర్పంచ్కి ఒక చైర్ ఉన్నది. కానీ వీళ్ళు కూడా మరి పెద్ద 2-3 వేల గ్రామం ప్రజలకు ఒక సర్పంచ్ ఉప సర్పంచ్ ఉంటుండు. వాళ్ళకు కూడా ఒక సింగిల్ చైర్ ఏర్పాటు చేసి ఉప సర్పంచ్ సర్పంచ్ ఇద్దరు కలిసి గ్రామాలు అభివృద్ధి చెందించేటటువంటి విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. తర్వాత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వాలని మా రిక్వెస్ట్ మేడం. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ స్పందించకపోయి వ్యతిరేకమైనటువంటి ఫలితం వస్తే ఉద్యమాలు తెలంగాణ కొత్త ఏమి కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతా ఉద్యమకారులే. చూడండి, 80% మంది యూతే ఉన్నారు. మరి వాళ్ళు అనుకుంటే గ్రామాలు మొత్తం నిర్వీర్యం అయిపోతాయి. ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ₹1 కూడా ఇవ్వలేదు. మేము ఎక్కడ అవినీతి చేసినాము? వచ్చింది సెంట్రల్ ఫండ్లకు వెళ్ళి వచ్చినటువంటి మల్టీపర్పస్ వర్కర్కు జీతాలు ఇవ్వలేదు ఇప్పటివరకు. అయినా మధ్యలో ఉంటూ సర్పంచ్కి మల్టీపర్పస్ వర్కర్లకు మధ్యలో ఉంటూ సంసారాన్ని సాగు చేస్తున్నాం. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఉన్న పవర్ కూడా తీసేసామంటే తిప్పలవుతుంది. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను MA, AA, MD మేడం. ఒక ఉప సర్పంచ్గా నాకేం అవసరం? నేను ఉద్యోగం కొట్టవచ్చు, కానీ నాకు ప్రజాసేవ చేయాలనే ఒక ఆకాంక్ష ఉన్నది. కాబట్టి మేము అటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇందులో. మీరు ఇప్పుడు కార్తీక్ అని కూడా ఉన్నతమైనటువంటి చదువు చదివినటువంటి, రాష్ట్ర కమిటీలు ఉన్నటువంటి సభ్యులు కూడా ఉన్నతమైనటువంటి చదువు చదివినట్టు వాళ్ళందరూ సమాజం కోసం పనిచేయాలని వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న అధికారుల యొక్క పొరపాట్ల ద్వారా మమ్మల్ని బలి చేయడం అనేటువంటి అవివేకం. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మేడం. దాదాపు రాజకీయాల్లోకి యూత్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు దాదాపు ఉప సర్పంచ్గా చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మాది సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మొహమ్మద్ షాపూర్ గ్రామ ఉప సర్పంచ్ని. ఉప సర్పంచ్ అనేది గ్రామాల్లో కీలక పాత్ర. మెయిన్ సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచే ఊరు బాధ్యతలు చూసుకోగలుగుతాడు. మన దేశానికి రాష్ట్రపతి ఎట్లాగో మన ఊరికి సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిలో సర్పంచ్ ఉప సర్పంచ్ అంతే. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంది, ఈ ప్రభుత్వము తప్పుడు ప్రచారాన్ని ఖండించలేకపోతుంది. ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు కానీ ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం ఖండించలేకపోతుంది. ఇది సమాచారం అనేది ప్రజలకు చేరవేయలేకపోతుంది. సర్పంచ్ కంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది మేడం మాకు ఉప సర్పంచ్గా. ఇప్పుడు మేము వార్డును చూసుకోవాలి, ఊరును చూసుకోవాలి. సర్పంచ్ అనేటి ఆయన వస్తాడు పోతాడు. చాలా కార్యక్రమాలలో ఇప్పుడు చెక్ పవర్ రద్దు అయింది అనుకో, 100కి 90% నిధుల దుర్వినియోగం జరుగుతుంది. 100కి 90% జరుగుతుంది నిధుల దుర్వినియోగం. దాన్ని ఎవరు ఆపగలుగుతారు? సెక్రటరీ వాళ్ళకు జీతం వస్తూనే ఉంటుంది. జీతంతో పాటు నిధుల దుర్వినియోగంలో వాళ్ళకు పాలు పంచుకుంటారు. సర్పంచ్ పాలు పంచుకుంటాడు, సెక్రటరీ పాలు పంచుకుంటారు. ఎవడు అడిగేటోడు ఉంటాడు. ఉప సర్పంచ్ లేకపోతేనే అడిగేటోడు ఉంటాడని ఈ దుష్ప్రచారాన్ని వాళ్ళు సర్పంచులు కానీ ఇంకా ఎక్సెట్రా వాళ్ళు ప్రచారం చేసి ప్రభుత్వం ఒక చర్య తీసుకోలేకపోతుంది, దీన్ని ఖండించలేకపోతుంది. దీనివల్ల గ్రామాలే అభివృద్ధి నడవయి. ప్రశ్నించేవాడు ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. నమస్తే అండి, నా పేరు దీపక్ ముండే. నేను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఉన్నాను. నేను అక్కడ వాంకిడి మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్గా ఉన్నాను. ఏదైతే ఈరోజు హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి దాదాపు ఒక 100 మందితో మేము ఇక్కడ ఉప సర్పంచులు కలిసి రావడం జరిగింది. ఏం లేదు, యాక్చువల్ ఇష్యూ ఏంటంటే మీరు ఇంతకుముందు డిమాండ్స్ ఉన్నాయి. ఉప సర్పంచులకు కూడా కనీస వేతనాలు, ఉపకార వేతనాలు ఉండాలనేది డిమాండ్ ఉంది. అయితే రాష్ట్ర సచివాలయం, మనం ఏదైతే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారో, రాష్ట్ర సచివాలయంలో సదస్సులుగా ఎమ్మెల్యే ఉంటారు, రైట్? రాష్ట్ర సచివాలయ సదస్సులకు ఎలాగైతే నెలకు 2.5 లక్షల జీతం ఉందో, మాది గ్రామ సచివాలయం. మేము గ్రామ సచివాలయంలో మెంబర్స్గా ఉన్నాము. మరి రాష్ట్రానికి ఒక న్యాయం, ఇక్కడ గ్రామ సచివానికి ఒక న్యాయం కాదు కదా. మన మోటో ఏంది? గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతామంటాం మనం. మరి గ్రామాల అభివృద్ధి చెందడానికి అనునిత్యం కష్టపడే ఏదైతే గ్రామ సచివాలయ సభ్యులు ఉన్నారో, గ్రామ సచివాలయ సభ్యులు ఎన్నుకున్న ఉప సర్పంచ్ ఉన్నారో, వారికి కనీస వేతనాలు ఇవ్వకపోతే ఎలా? అదే మా మెయిన్ పాయింట్. ఖచ్చితంగా
మా ఏదైతే డిమాండ్ ఉందో డెఫినెట్గా ఆ డిమాండ్ కోసం మేము ఈరోజు ఇక్కడ రాజధాని ఇందిరా పార్క్ వద్ద రావడం జరిగింది. డెఫినెట్గా ప్రభుత్వం కూడా దీనిపై 100% స్పందిస్తుందనే నమ్మకం మాకుంది. డెఫినెట్గా ఈ 2-3 డేస్లో వాళ్ళు మాకు పాజిటివ్గా డిసిషన్ ఇస్తే మంచిది. లేదంటే మా రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆ ఆదేశాల ప్రకారం పార్టీలకు అతీతంగా మేమందరం పనిచేయడానికి కట్టుబడి ఉన్నామండి. దాదాపు మీరు ఎలక్ట్ అయ్యి కూడా 6 months అవుతుంది. 6 నెలల తర్వాత మీకు ఏమైనా గవర్నమెంట్ నిధులు విడుదల చేయడం జరిగిందా? నిధులు వస్తున్నాయి ఆల్రెడీ ఇప్పటిదాకా. నిధులు వస్తున్నాయి కానీ బట్ ఆ నిధులకి చెక్ పవర్ ఎవరికి వస్తుంది? చెక్ పవర్ మేమే చేస్తున్నాం. సర్పంచ్ గత 6 నెలల్లో ఏదైతే ఇప్పుడు నా మేజర్ పంచాయతీ ఉంది, నా మేజర్ పంచాయతీలో ఇప్పుడు దాదాపు 90 లక్షల రూపాయలు అమౌంట్ వచ్చింది. ఆ 90 లక్షల్లో గ్రామ కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చినాం. అది జాయింట్ చెక్ పవర్ ద్వారానే మేము చేయడం జరిగింది. గతంలో ఏదైతే 2 సంవత్సరాలు పాలకవర్గం లేకుండా జరిగిందో అప్పుడు జరిగిన డబ్బులో కూడా మేము సర్పంచ్ ఉప సర్పంచ్ చెక్ పవర్తోనే మనం డ్రా చేయడం జరిగింది. గ్రామ సచివాలయంలో ఏదైతే పారిశుద్ధ్య కార్మికుడు పనిచేస్తాడో ఆయనకు కూడా కనీస వేతనం 9,500 ఇస్తున్నాం. మరి అదే గ్రామ సచివాలయంలో సభ్యునిగా ఉన్న మాకు మాత్రం ఎటువంటి వేతనం లేదనే ఆవేదనతో మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఈ మధ్య కాలంలో పాత సర్పంచులు ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచులు ఈ మధ్య సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సొంతగా ఖర్చు పెట్టారు, దాదాపు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వలేదు. ఇట్లా ఆ డిమాండ్స్ కోసం మీరు ఎలాంటి కొట్లాట చేస్తారు? అది ఏదైతే గత 2.5 సంవత్సరాల్లో పాలకవర్గం లేని కారణంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఆపివేయడం జరిగింది. అప్పుడు ఏదైతే పాత సర్పంచులు ఉండేనో వాళ్ళు చేసిన పనులకు బిల్లులు రాక కొందరు గ్రామ స్థాయిలో సర్పంచులు పెద్దరికానికి పోయి అరే నా ఊరిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సొంత ఇంటి నిధులతో వడ్డీతోని పైసలు తెచ్చిన నిధులతో వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. కానీ ఇదేదైతే పాలకవర్గం లేకపోవడం వల్ల 2.5 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కంప్లీట్గా ఆపివేయబడ్డాయి. కాబట్టి దానివల్ల వాళ్ళకి బిల్లు చెల్లించలేకపోయారు. దానివల్ల వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు అలాంటి డిసిషన్ తీసుకున్నారు. దాదాపు ఇందిరా పార్క్కి మీరు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎట్లా సీతక్కని కలిసే అవకాశం ఉంది? ఎందుకంటే ఆవిడ పంచాయతీరాజ్ శాఖలో ఉన్నారు కాబట్టి. డెఫినెట్గా ఇవాళ ఇప్పుడు మా ఈ మీటింగ్ అయిన తర్వాత మా రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో రాష్ట్ర సచివాలయానికి వెళ్తుంది. సంబంధించిన మంత్రి గారిని కూడా వాళ్ళ యొక్క పేషికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే సీఎం పేషి వరకు కూడా వెళ్ళి మా యొక్క సమస్యలు అనడానికి మేము ఒక మెమోరాండం ఇవ్వడానికి కూడా మా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయబడి ఉంది. గ్రామాలు ముందుంటేనే దాదాపు రాష్ట్రం ముందుంటుంది. ప్రజెంట్ ఎలాంటి గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? డెఫినెట్గా గ్రామాల్లో ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్జీఎస్ నిధులు కావచ్చు, అలాగే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా నిధులు వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు నెల వేతనాలు వచ్చేవి కావు. ఇప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా నెల వారికి వేతనాలు వేస్తుంది. అలాగే కాకుండా ఏదైతే సీనరీస్ ఛార్జెస్ ఉన్నాయో, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయో, గ్రంథాలయ పన్ను కూడా ఉందో అవి డెఫినెట్గా మాకు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ 6 నెలల నుంచి గ్రామంలో ఎప్పుడైతే మేము వచ్చామో, వార్డు మెంబర్లు సర్పంచ్లుగా వచ్చామో, గ్రామం అనేది సుశ్యశ్యామలంగా ఒక్కొక్క 1 by 1 వర్క్ చేస్తూ మనం డెవలప్ చేయడానికి చేస్తున్నాము. కాబట్టి ఓన్లీ ఏదైతే వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచ్లు ఉన్నారో వారికి కూడా గుర్తించి సచివాలయంలో ఉన్న ఎమ్మెల్యేలకు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలకు ఎలాగైతే గౌరవ వేతనం 2.5 లక్షలు ఇస్తున్నారో అలాగే గ్రామ సచివాలయంలో ఉన్న మెంబర్స్కి మేమే మెంబర్స్ కాబట్టి మాకు కూడా మినిమం వేజ్ అనేది ఒక 5,000 రూపాయలు, ఉప సర్పంచ్కి 3,000 రూపాయలు వార్డు మెంబర్కి ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్ అండి. రంగారెడ్డి జిల్లా యాచారం మండల్ ధర్మనగూడ ఉప సర్పంచ్. నా పేరు గౌరవ నాగరాజ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఉప సర్పంచుల ఫోరం పిలుపు మేరకు ఈ యొక్క ఇందిరా పార్కు ధర్నా కోసం వచ్చినాం. ఈరోజు మా యొక్క ఉప సర్పంచుల యొక్క చెక్ పవర్ని రద్దు చేసి అలాగే ఈ యొక్క ఉప సర్పంచుల అవిశ్వాసాలను కూడా 2.5 సంవత్సరాలకు పెడుతున్నానని తెలిసింది. ఇది 4 సంవత్సరాలకు లేదా పూర్తిగా రద్దు చేసి మా యొక్క ఉప సర్పంచుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం యనమల రేవంత్ రెడ్డి గారిని అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారిని మేము వేడుకుంటా ఉన్నాం. ఈ యొక్క మా యొక్క అలాగే ఇప్పుడు సర్పంచ్లకు ఎట్లయినా గౌరవ వేతనం 5,000 ఇస్తూ ఉన్నారో మా యొక్క ఉప సర్పంచ్లకు కూడా గౌరవ వేతనం ప్రకటించాలి. అలాగే మా యొక్క వార్డు సభ్యులకు కూడా వేతనం ఇవ్వాలి. అలాగే తీర్మానాల్లో, గ్రామ పంచాయతీ తీర్మానంలో మా యొక్క ఉప సర్పంచ్లకు కూడా అవకాశం కల్పించి ఆ యొక్క తీర్మానాల పైన సంతకం చేస్తేనే ఈ యొక్క గ్రామం తీర్మానం చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలాగే మా యొక్క గ్రామ పంచాయతీలకు నిధులు లేమి, ఈ యొక్క గ్రామ పంచాయతీలో నిధులు లేక మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం. కావున మనము మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా, నయా పైసా కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా యొక్క గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే మా యొక్క గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం. ఈ యొక్క గ్రామాల అభివృద్ధి చెందితేనే ఈ యొక్క భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క గ్రామాలే దేశానికి వెన్నెముకగా ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఎలా విన్నవించారో అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు నిధులు ఇచ్చి మా యొక్క అభివృద్ధిలకు, మా యొక్క గ్రామాల అభివృద్ధికి
కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాం. దాదాపు మీరు ఎలక్ట్ అయ్యి 6 నెలలైంది. 6 నెలల నుంచి ఎలాంటి గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదా? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా ఒక్క నయా పైసా కూడా మా యొక్క గ్రామ పంచాయతీలకు రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఈ యొక్క నిధులు ఈ వచ్చినాయి. మధ్య కాలంలో దాదాపు గ్రామ పంచాయతీలు చాలా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అవి అన్ని కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వచ్చినాయి. 15 ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు తప్ప ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు ఒక్క నయా పైసా కూడా రాలేదు ఇప్పటివరకు కూడా. మీరు ఎలక్ట్ అయ్యి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఎలాంటి నిధులు విడుదలయ్యాయి? అసలు గ్రామ పంచాయతీలు ఏం పనులు జరిగాయి ఈ 6 నెలల్లో? అయితే అసలు దొంగలు మమ్మల్ని చూపిస్తున్నారు. అసలు దొంగలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు దొంగలు అయితేనే కదా. ఇప్పుడు మొన్న ఏసీడీ వీళ్ళు వచ్చి వాళ్ళని దొరికించుకొని జైలు వేసింది. వాళ్ళని వదిలిపెట్టి మాకు ఒక సిగ్నేచర్ని పెట్టడానికి మమ్మల్ని దొంగలుగా చూపించి ఆ అధికారులను పక్కన పెట్టి మమ్మల్ని ఇప్పుడు సిగ్నేచర్ చేయకుండా ఇది ఎంతవరకు న్యాయం అనేది ముఖ్యమంత్రి గారు, మంత్రి సీతక్క గారు కానీ ఇది మాత్రం గమనించాలి. అట్లాంటిది వదిలిపెట్టి మమ్మల్ని ఎవరో ఆ అధికారులే కదా అసలు వాళ్ళు ఇంకా దోచుకొని తినడం కోసము మమ్మల్ని బదనాం చేస్తున్నారు ఆ అధికారులు. దాదాపు మీ దాంట్లో ఎవరు సచివాలయం సెక్రటరీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్, ఫస్ట్ పవర్స్ వాళ్ళిద్దరు తర్వాత మీకు రావాలి. అయితే ప్రజెంట్ మీకు 6 నెలల నుంచి మీకు ఎలాంటి సంతకాలు చేయించుకోలేదు మీ చేత? సంతకాలు చేశామండి. మొన్న కూడా సంతకాలు చేశాను. నిన్న కూడా సంతకాలు కావాలంటే నేను మొత్తం సిగ్నేచర్ చేశాను. మరి ఇది నిజం అబద్ధం అనేది కూడా నేను సర్పంచ్కి కాల్ చేస్తే ఇది నిజమే, మన బిల్లు విత్డ్రా కోసమే అని చెప్తే నేను ఆల్రెడీ విత్డ్రా కూడా చేపించాను. అలాంటి మరి నేను ఆడ దోషిని ఏడైనా నేను వాళ్ళు అడిగినందుకు నేను సంతకం పెట్టా కదా, ఓటీ కూడా చెప్పాను. మళ్ళీ అన్నట్టు మిమ్మల్ని సర్పంచ్ నేను ఏడ ఇబ్బంది పెట్టినట్టు? మేము కేవలము మాది కాదు ఇబ్బంది. సర్పంచులు ఉప సర్పంచులు మాకు ఇబ్బంది కలుగుతున్నారనే అందరూ కలిసే మీకు ఏమంటారు సైన్ పవర్ తీసేసారనుకోవచ్చా? అవును, మేము సైన్ పవర్ తీసేశారని ఒక అపోహ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు అఫిషియల్గా చెప్పలేదు, చేయలేదు. మరి ఎట్లా మీరు దాదాపు వేల సంఖ్యలో వచ్చారు అప్పుడే? అఫీషియల్గానే వచ్చిందండి. మొన్న అఫీషియల్గానే దిశ పేపర్లో అఫీషియల్గానే వచ్చింది. నిన్న కూడా ఆడియో కూడా రిలీజ్ అయింది కదా, వీడియోతో ఆడియో కూడా రిలీజ్ అయింది. రిలీజ్ అవడంతో మేము కూడా పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది. చాలా మంది అఫిషియల్గా, కొంతమంది అఫిషియల్గా వచ్చింది అంటున్నారు, సైన్ పవర్ తీసేస్తున్నాం, కొంతమంది రాలేదంటున్నారు. మీరేమంటారు? మేము జడ్చల్ల మండలం నుంచి వచ్చినాం. నా పేరు గంధం పురుషోత్తం. జడ్చల్ల మండల అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నారు. సో మేము యాక్చువల్గా అంటే ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా వరకు కొన్ని డిస్టిక్లలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు దాదాపుగా 2 సంవత్సరాల వ్యవధి దొరికింది. సో ఆ గ్యాప్లో వాళ్ళు డబ్బులు తినడానికి బాగా అలవాటు పడిర్రు. కాబట్టి ఈ 6 నెలల కాలంలో ఏమైందంటే వాళ్ళు ఏ చెక్కు ఏ అమౌంట్ తీసుకోవాలన్నా సరే సో పెద్ద మొత్తంలో ఈ పోయిన ఎలక్షన్లలో, లోకల్ బాడీ ఎలక్షన్లలో చాలా వరకు యువత ముందుకు వచ్చింది. ఉప సర్పంచ్లుగా దాదాపు 70% యువతనే ఎన్నుకోబడిర్రు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పుట్టిన గ్రామానికి ఏదైనా అభివృద్ధి చేయాలి, ఫ్యూచర్లో ఇంకా సర్పంచులుగా లేకపోతే జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా వాళ్ళు ముందరికి పోవాలని చెప్పేసి గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఉప సర్పంచులు అంటే జెన్యూన్గా పనిచేస్తున్నారు. కాబట్టి గ్రామ పంచాయతీలకు కానీ లేదంటే ఇప్పుడు సర్పంచులు ఒకటేమంటారు, అరే నేను సర్పంచ్ గెలవడానికి లక్షలు ఖర్చు పెట్టుకున్నా అది నేను సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. కానీ ఉప సర్పంచులు ఏంటి అంటే ఇలా గ్రామం డెవలప్ చేస్తే రేపటి నాడు గ్రామంలో వాళ్ళకి పేరు ఉంటుంది, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ఒక ఉద్దేశంతోనే సో వాళ్ళు జెన్యూన్గా అభివృద్ధి కోసం తోడ్పడుతుంటే వీళ్ళు మాకు అడ్డం తగులుతున్నారు అని చెప్పేసి సో ఈ మన పంచాయతీ సెక్రటరీలు చాలా వరకు ఉప సర్పంచులు సంతకాల దగ్గర ఇబ్బంది పెడతారు. వాస్తవానికి ఏ ఉప సర్పంచ్ సంతకాల దగ్గర ఇబ్బంది పెడతలేరు. దయచేసి తెలంగాణ ప్రభుత్వం మంత్రి సీతక్క గారి దగ్గరికి ఒక అప్లికేషన్ పోయిందని ఒక ఎలిగేషన్ వచ్చింది. సో ఒకవేళ అది నిజమైనా సరే దయచేసి గమనించాలి. ఉప సర్పంచులు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ సర్పంచ్ని, పంచాయతీ సెక్రటరీని హెచ్చరిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఉప సర్పంచులు పక్కకు జరిగిపోతే ఆ చెక్ పవర్ అనేది వాళ్ళకి లేకుండా ఒకవేళ ఒక ఆర్డర్ వచ్చింది ఉప సర్పంచ్కి సైన్ పవర్ తీసేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందంటే వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఉప సర్పంచుల సంతకం తీసేసిందని తెలంగాణ గవర్నమెంట్ చెప్తే దాదాపుగా మన తెలంగాణలో ఉన్న
12,700 గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క ఉప సర్పంచ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే. సో దానికి గవర్నమెంట్ ఖచ్చితంగా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. సో ఎందుకు చెప్తున్నా అంటే, సో ప్రతి గ్రామంలో సర్పంచ్ గెలవడానికి దాదాపుగా ఎక్కువ మంది కాంపిటీషన్లో ఉంటే సో ఒక 30% ఓట్ బ్యాంక్ ఉంటే సరిపోతుంది. కానీ మా ఉప సర్పంచ్లకు 50% వార్డు మెంబర్లు, అంటే 50% వార్డు మెంబర్లు మా వెనకాల నిలబడి మాకు సపోర్ట్ చేస్తేనే మేము ఉప సర్పంచ్లుగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి రేపటి నాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలన్నా అది ఖచ్చితంగా ఉప సర్పంచుల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఇట్లాంటి పిచ్చి ఆలోచన ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పుతో కొట్టినట్టు మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాము. జస్ట్ 6 నెలలే ఎలక్షన్స్ అయ్యి మీరు ఎలక్ట్ అయ్యి కూడా ఈ 6 నెలల్లో సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఎందుకు ఈ కొట్లాట? 6 నెలల్లో సర్పంచ్కి ఉప సర్పంచ్కి కొట్లాట ఏంటంటే, ఉప సర్పంచ్ ఒకటే కోరుకుంటుండు ఊరు అభివృద్ధి, సర్పంచ్ ఒకటే కోరుకుంటుండు నేను పెట్టిన ఖర్చు వీలైనంత తొందర రావాలి, మా జేబులో మా బ్యాంక్ అకౌంట్లలో పైసలు బాగా పడాలి. సో ఈ 5 ఏళ్ల కాలంలో మళ్ళీ నేను సర్పంచ్ అయినా కాకపోయినా సరే కానీ నా తర్వాత తరం బతికేటట్టు నేను సంపాదించుకోవాలని చెప్పేసి ఎప్పుడు నిధులు వస్తాయి, ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఏసీబీ రైట్స్ జరుగుతున్నాయంటే సర్పంచ్ల మీద కూడా చేయాల్సిన అవసరం ఉందంటారా? వాస్తవానికి పోయినసారి చేసిన సర్పంచ్ల మీద నిజంగా ఏసీబీ దాడులు చేసినా సరే ప్రతి ఒక్క గ్రామంలో ఈ రెండేళ్ల కాలం ఉంది కదా, 2 ఏళ్ల కాలంలో కూడా ప్రతి ఒక్క చెక్ని ప్రతి ఒక్క ఎంబీని నిజంగా మళ్ళీ రీవెరిఫై చేస్తే ఖచ్చితంగా ఎవరు ఈ మన నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారో ప్రభుత్వానికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎలక్షన్స్ దాదాపు లక్షల్లో ఖర్చు పెట్టి ఎలక్ట్ అవుతున్నారు. దాదాపు ఒక 2 రోజుల క్రితం ఒక మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఎట్లా సర్పంచులుగా ఎన్నుకున్న వాళ్ళు కావచ్చు, వార్డు మెంబర్గా ఎంత కష్టపడి ఖర్చు పెట్టి సూసైడ్ చేసుకున్న వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, సో ప్రజలకి హామీలు ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు. సో ఎలక్షన్లు అంటే పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తారని. సో అక్కడ ఆత్మగౌరవం కోసం కంటెస్ట్ చేసిన ప్రతి క్యాండిడేట్, సర్పంచ్ ఎవరైనా ఉప సర్పంచ్లు ఎవరైనా ఇలా ఖర్చు ఎంత అయినా పర్లేదు మేము గెలవాలని ఒక ధీమతో వాళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఈ ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఖర్చు అప్పులు చేసి పొలాలు తాకట్లు పెట్టి బంగారాలు తాకట్లు పెట్టి ఎలక్షన్లలో నిలబడుతున్నారు. ఓడిపోయినప్పుడు అది ఎక్కడి నుంచి వాళ్ళు రికవరీ చేయాలో తెలియక, కొందరు గెలిచిన తర్వాత కూడా గ్రామ పంచాయతీకి నిధులు సరిపోక సో వాళ్ళు అప్పులపాలు అయిపోయి ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఎలక్షన్లను ప్రజలకు న్యాయం చేసేటట్టు గ్రామాభివృద్ధి కోసం పాటుపడేటట్టు వెళ్తేనే సో ఫ్యూచర్ మన తెలంగాణ బాగుంటుంది. గ్రామాలు బాగుంటేనే దేశాలు బాగుంటాయి. మీరు ఉప సర్పంచ్గా ఎలక్ట్ అయ్యారు. ప్రజెంట్ గ్రామాల్లో ఎలాంటి నిధులు రావాల్సి ఉంది, ఎలాంటి పనులు చేయాల్సి ఉంది, ప్రజలు ఎలాంటి పనులు చేస్తే బాగుంటారు? ప్రజలు ఎక్కువ కోరుకునేది ఏముండదు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, మా గ్రామ కమిటీ నుంచి కానీ, సో గ్రామ కార్యవర్గం నుంచి అయినా వాళ్ళు కోరుకున్నది ఒకటే, తాగే మంచినీళ్ళు. సో ప్రతిరోజు శానిటైజేషను గ్రామాలలో మంచి శానిటైజేషన్ చేసి మంచినీళ్ళు ఇచ్చి మంచి రోడ్లు కలగజేస్తే సో అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయరు సో మా సర్పంచ్ నుంచి ఉప సర్పంచుల నుంచి. కానీ చాలా గ్రామాలలో అది డెవలప్ చేసుకోవడానికి కూడా ఇప్పటివరకు పెద్దగా నిధులు అయితే లేవు. వచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేసి వాళ్ళు ఏదైతే ఎలక్షన్లలో ఖర్చు పెట్టారో దాన్ని తీసుకోవడానికే ఇప్పుడు సర్పంచులు పంచాయతీ సెక్రటరీలతో కుమ్మకై మా ఉప సర్పంచులను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి రావడానికి మా యొక్క ఆత్మగౌరవ పోరాటము, అదేవిధంగా మా యొక్క హక్కుల పోరాటం గురించి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. నిజంగానే ఈరోజు ప్రభుత్వము ఎందుకనేసి ఉప సర్పంచుల గురించి ఆలోచన చేయట్లేదో అర్థం కావట్లేదు. గతంలో ఒకసారి ఉప సర్పంచుల చెక్కు మీద రద్దు అనేసి వచ్చినప్పుడు బై మిస్టేక్ వచ్చిందనేసి ఓ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలలో ప్రింట్ మీడియాలో కానీ దాని తర్వాత మీడియాలో కానీ అంతా ఈ యొక్క న్యూస్ అంతా వైరల్ అవుతుంటే ఇప్పటి వరకున గౌరవ మంత్రి గారు కానీ, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మొన్న మన పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారికి మేము జడ్చర్ల నియోజకవర్గం నుండి పోయేసి ఓ వినతి పత్రం కింద ఇవ్వడం జరిగింది. కనీసం దానిపైన ఎలాంటి స్పందన లేదు. ఒక సమాధానం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ వెలుస్తుంది. కానీ ఇప్పటికే గత 2 సంవత్సరాలుగా పంచాయతీ సెక్రటరీలకు, స్పెషల్ ఆఫీసర్స్కు ఉంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయనేది తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉప సర్పంచుల యొక్క చెక్కు పవర్ తీసేద్దామనే ఆలోచన ఎట్లయితే చేస్తుందో, చిత్తశుద్ధి ఉంటే ఈరోజు సర్పంచులు ఎన్నిక చేసి 6 నెలలు గడుస్తుంది. 6 నెలలు అయినా ఒక్క రూపాయికి ఇంతవరకు వేసినటువంటి పరిస్థితి లేదు.
సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి నిధులతోటి మాత్రమే ఈరోజు గ్రామ పంచాయతీలలో కాస్తో కూస్తో వర్క్ చేసుకొని మేము, ఎందుకంటే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన, ఒక ఎంపీగా గెలిచిన, ఒక మినిస్టర్గా గెలిచిన కానీ డైరెక్ట్ ప్రజలు అనుసంధానంతో ఉండేది ఒక సర్పంచ్ తోటి, ఉప సర్పంచ్ తోని మాత్రమే. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, పూర్తి అవగాహన మీద మేము ఉండాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి బాధ్యతాయుతంగా మేము గ్రామాలలో లోకల్గా బాడీలుగా ఉండేసి మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటే, గతంలో మేము మంచినీళ్ళు బిల్లు, ఏదది కరెంటు బిల్లు అనేసి కరెంటు బల్బులు వేపించేసిన పరిస్థితి ఉంటే ఇప్పటికీ 15 రోజులు అవుతుంది. నా సొంత నిధులతో పెట్టేసి చేస్తే మా గ్రామ పంచాయతీలో దాదాపు 4 లక్షల ఫండ్ ఉంది. అరే గతంలో మొత్తము అవినీతి జరిగిందనేసి ఇంతవరకు ఉన్న నిధులను గిన బిల్ చేయడానికి గిన మాకు వీలైతే లేదు. గతంలో పంచాయత్ సెక్రటరీలు ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తం అవకతవకలు జరుగుతున్నాయి, దాని మీద ఒక కమిటీ చేసినాము, దాని మీద చర్చలు జరుగుతున్నాయి అన్నారు. అంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ₹1 గిన గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. చేసే పని మీద దృష్టి పెట్టేసి నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో, దీనిపైన గిన స్పందించకపోతే మీకు ఒక గవర్నమెంట్ ఒకటి ఆలోచన చేయాలి. మీకు ఓట్లు అడిగే మీరు వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి ఇంట్లో కూర్చొని అడిగేంత మీకు లేదు, మీకు ఆ పరిచయాలు లేవు. ఆ పరిచయాలు ఉన్నదల్లా వార్డు మెంబర్స్కు, సర్పంచ్కి, డిప్టీలకు మాత్రమే. కాబట్టి ఈరోజు మీకు ఓటు బ్యాంకింగ్ ఏది జరగాలన్నా మా సమస్యల మీద స్పందించకపోతే ఖచ్చితంగా వచ్చే, బహుశా నాకు తెలిసి మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారో ఎలక్షన్ తెలియదు కానీ ఒక 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో జరిగే ఎంపీటీసీ ఎలక్షన్లలో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో కానీ మా పవర్ ఏందో అప్పుడు చూపెడతారు. మీరు గద్దెలు దిగుతారా, ఎక్కుతారా అనేది అదొకటి చూస్తారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక్క న్యూస్ తోటే, ఒక్క పిలుపుతోటే ఇక్కడ 12,000 మంది ఉప సర్పంచ్లు ఉంటే 4,000 నుండి 5,000 మంది ఇక్కడ రావడం జరిగింది. ఆ యొక్క మీటింగు యొక్క ఎంత ఉద్రిక్తత ఉందనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు మా చెక్ పవరు తీసేస్తాము, మీరు ఉప సర్పంచులుగానే కొనసాగండి అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. మా ఒక ఉప సర్పంచుల యొక్క చెక్ పవర్ని అలాగే కొనసాగించాలి, గౌరవ వేతనము ప్రకటించాలి. ఎందుకంటే మేము కూడా గ్రామాలలో కూడా మా వంతు మేము పని చేస్తున్నాము. సర్పంచులతో ధీటుగా, సర్పంచులతో ఈక్వల్గా మేము కూడా పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి. అలాగే వచ్చే ఎలక్షన్లు కూడా దగ్గరలో ఉన్నాయి. ఆ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క ఏదైతే మీరు చెక్ పవర్ విషయంలో కానీ, గౌరవ వేతనంలో ఏ విషయంలో అయినా కానీ మీరు వెనకదగ్గి ఉంటే మాత్రం మాదేందో అక్కడ మీరు గ్రామాలలో చూస్తారు. అది నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చెక్ పవరు మాకు లేకుంటే గ్రామాలలో అభివృద్ధి తగ్గుతుంది. ఎందుకంటే మేము కూడా మమ్మల్ని గ్రామ పంచాయతీలలో ప్రజలు ఎన్నుకున్నారు. దాని తర్వాత వార్డు సభ్యులు కూడా మమ్మల్ని వెన్నుకొని ఈ యొక్క ఉప సర్పంచ్ పదవి ఇవ్వడం జరిగింది. అదే కానీ లేకపోతే మాత్రం ఫ్యూచర్లో చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, అలాగే అవినీతి జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి ఈ ఉప సర్పంచ్ ఈ యొక్క చెక్ పవర్ని ఎప్పుడైతే 2018 చట్టం ప్రకారం ఏదైతే మనం ముందుకు తీసుకొచ్చామో అదే చట్టాన్ని ప్రకారంగానే ఈ చెక్ పవర్ని కూడా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలాగే మీ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా చిన్న విన్నపము, మా యొక్క చెక్ పవర్ని మీరు ఇమీడియట్లీగా మీ యొక్క స్టేట్మెంట్ ద్వారా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ గతంలో చాలా బకాయిలు పెండింగ్లో ఉంటే ప్రజెంట్ ఎలా, మీరు 6 నెలల క్రితం ఎన్నికయ్యారు, మీకు నిధులు విడుదలయ్యాయి? ఈ సభ వేదికను ప్రాంగణంలో దృష్టిలో పెట్టుకుని ఏంటంటే, మాకు గతంలో 2018 ఎలక్షన్లో జరిగినటువంటి 2018 పంచాయతీరాజ్ చట్ట ప్రకారము గత ప్రభుత్వము మనకు చెక్ పవర్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దానిలోనే భాగంగా సర్పంచులు కూడా సానుకూలంగా వాళ్ళు స్పందించి గ్రామ అభివృద్ధిలో ప్రథమ పౌరులుగా వాళ్ళు నిలిచినటువంటి వాళ్ళే. ఇప్పుడు కూడా మాకు మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లో మనం చూసినట్టయితే మేము ప్రభుత్వానికి అనేక రకాలుగా మేము కృషి చేసి మేము ఎమ్మెల్యేలు గారు కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఎమ్మెల్యే స్థానాలు మేము గెలిపించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నిలబడేటువంటి ఫలితంగా మాకు రాష్ట్రంలో కూడా ఎక్కువ మొత్తంలో కూడా కాంగ్రెస్ సర్పంచ్లే అధిక మొత్తంలో మనకు గెలవడం జరిగింది. దానిలో భాగంగా పేపర్లో వచ్చేటువంటి ఆ రోజు మనకు ఏం చెప్పారనంటే, మాధ్యమంలో ఏమి వచ్చిందంటే ఉప సర్పంచ్ చెక్ పవరు తొలగిస్తాననేటువంటి ఆ నేపథ్యం అనేటువంటి మన దృష్టికి చేరింది. దానిలోనే మళ్ళీ ఆ మంత్రివర్గం కానీ వాళ్ళు ఏం చేసిన క్యాబినెట్లో మరి ఉప సర్పంచ్లటువంటి పదవిని తొలగిస్తే రానున్నటువంటి సందర్భాల్లో ఎలక్షన్లు అనేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశించి ఏం చేసినట్టే మళ్ళీ మనకు ఏదైతే మళ్ళీ పునరుద్ధరించే విధంగానే
మళ్ళీ దాన్ని చెక్ పవర్ అనేటువంటి కొనసాగించడం జరిగింది. దానిలోనే భాగంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఒకే కుటుంబ సభ్యులుగా ఉంటూ గ్రామాల్లో అభివృద్ధి పదవులను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ పేపర్లో వచ్చినటువంటి ఏవైతే వదంతాలు ఉన్నాయో ఆ వదంతులను ప్రభుత్వం మంత్రివర్గం గారు కానీ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ దాన్ని ఖండించకుండా ఉండడం వల్ల ఈరోజు ఉప సర్పంచుల ఫోరం అనేటువంటిది రాష్ట్ర బొట్ల కార్తీక్ గారి సారథ్యంలో నాయకత్వంలో మనకు ఒక ఉప సర్పంచుల రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు మరియు మండల స్థాయి రాష్ట్ర స్థాయి అనేటువంటి వర్గాలుగా ఏర్పడి మాకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ అనేటువంటి మేము ఏర్పాటు చేసుకొని ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులం కాబట్టి మాకు గౌరవ వేతనాలు లేవు. ఇక కింది స్థాయి నుంచి మొదలు పెడితే పై స్థాయికి ఉన్నటువంటి ఏవైతే మంత్రులు ఉన్నారో సర్పంచులు ఉన్నారో ఎంపీటీసీలు ఉన్నారో జెడ్పీటీసీలు ఎంపీపీలు చైర్మన్లు వాళ్ళందరూ కూడా ప్రభుత్వాల నుంచి మనకు కొన్ని గౌరవవేతం అనేటువంటి మనకు చట్టాలు ఉన్నాయి, దాంట్లోనూ పొందపరచడం జరిగింది, సెక్షన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం మాకు కూడా సమగౌరవంగా ప్రజాప్రతినిధులం కాబట్టి మాకు కూడా గౌరవ వేతనం కల్పించాలనే ఉద్దేశంతో మేము ప్రధానంగా డిమాండ్స్ చేసి కొన్ని డిమాండ్స్ రాయడం జరిగింది. ఆ డిమాండ్స్లో వార్డు సభ్యులు కూడా, ఎందుకంటే వార్డు సభ్యులు కూడా ప్రధానంగా వాళ్ళు కూడా ఒక వార్డుకు ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళు కూడా ఓట్లేసి వాళ్ళు గెలిపించారు కాబట్టి వాళ్ళకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము డిమాండ్స్ పెట్టాము. దాంతోపాటు చెక్ పవర్ను రద్దు చేస్తానన్నటువంటి వదంతాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఎవరైతే పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో మాకు ఖండిస్తున్నాం అనేటువంటి పేపర్లో మాకు రాలేదు. మరి ఆ మాధ్యమాలలో వచ్చేటువంటి ఏవైతే అవి అపోహల నిజాల అబద్ధాలు అనేటువంటి సందిగ్ధంలో ఉండి ఈరోజు మేము సభకు ఏర్పాటు చేయడం, ఇందిరా పార్కులో సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభను దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఒకవేళ చెక్ పవర్ రద్దు అయితే రానుటువంటి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు కూడా మేము వివిధ రకాల రిలే నిరాదీక్షలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి మా సూచనలు మా ఆలోచనల మేరకు మేము పూర్తి స్థాయిలో గ్రామాలను కూడా మేము అనేక రకమైన గ్రామంలో ఒక ఎవరైతే వార్డు మెంబర్లు 12 వార్డులు ఉన్నాయి ఆ 12 వార్డుల యొక్క వార్డు మెంబర్లందరూ గెలిపించుకొని వాళ్ళ యొక్క సారథ్యంలో మనం గ్రామ అభివృద్ధిలో వాళ్ళు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఆ గ్రామాన్ని అభివృద్ధిలో అన్ని అంగులతోనే అభివృద్ధిలో అందరి పాత్ర ఉన్నది కాబట్టి వారికి కూడా సమగౌరవంగా వాళ్ళకు కూడా గౌరవ వేతనం కల్పించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఒకవేళ ఉప సర్పంచులకు కూడా చెక్ పవర్ రద్దు చేస్తున్నారు, శిలాఫలకాల మీద పేరు లేకుండా కుర్చీ ప్రత్యేక ఛాంబర్స్ లేకుండా గౌరవ వేతనం లేకుండా చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా మేము డిమాండ్ చేస్తూ వాటికి కూడా మాకు అనేక రకమైనటువంటి అవకాశాలు కల్పించాలి. ఒకవేళ ప్రతికూలంగా మన అనుకూలంగా లేకపోయి ప్రతికూలంగా ఉన్నట్లయితే మేము మండల స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే గ్రామంలో ఉన్నటువంటి వివిధ మా మండలంలో 40 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 40 గ్రామ పంచాయతీ 40 మంది ఉప సర్పంచులతో పాటు ఆ గ్రామంలో 10 రోజులు కాదు 20 రోజులు కాదు మేము రిలే నిరాదీక్షలు అమర నిరాదీక్షలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ ప్రజాప్రతినిధులైనటువంటి వార్డు మెంబర్లు కూడా మీకు సమగౌరవంగా గౌరవ వేతనం కల్పిస్తానని మీరు కూడా మాకు మద్దతు తెలిపండి మేము మండల ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణంలో మేము సభా వేదికలు ఏర్పాటు చేసి ఆ నుంచి కాలక్రమంగా అన్ని మండలాలు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా సంఘటితమై జిల్లా అధ్యక్షుల యొక్క సారథ్యంలో జిల్లా స్థాయిలో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా స్థాయిలో కూడా మేము రిలే నిరాదీక్షలు ఉన్నటువంటి ఏర్పాటు చేయడానికి మేము ముందున్నాం. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఏవైతే మేము ప్రజాప్రతినిధులను కాబట్టి మాకు సమగౌరవంగా ఇచ్చేటువంటి ఏవైతే మా డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ అనేటువంటి నెరవేర్చే విధంగా మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక్కడ మాత్రము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులలో మాత్రము ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే గ్రామంలో కొన్ని నిధులు అవసరం ఉన్నాయి. గ్రామ అభివృద్ధిలో వార్డు మెంబర్లు తీర్మానాలు చేస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి తీర్మానాలు మినిట్స్ బుక్లో రాస్తున్నాము. గ్రామ అభివృద్ధిలో ఏవేవి పనులు చేయాలనేటువంటి మినిట్స్లో రాసుకొని గ్రామ పరిపాలన అధికారి అనేటువంటి ఎవరైతే సెక్రటరీ వారి ద్వారా కానీ మరియు అదేవిధంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వారు కానీ మరియు వార్డు సభ్యుల యొక్క సారథ్యంలో అభివృద్ధిలో మనం పనులు చేయడం జరుగుతుంది. ఆ పనులు చేసినప్పుడు వాళ్ళు సర్పంచ్ నుంచి మన గ్రామ పంచాయతీలోకి వచ్చినటువంటి ఏవైతే ఎస్ఎఫ్సి నిధులు కావచ్చు, ఫైనాన్షియల్ నిధులు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు కావచ్చు, అనేక రకమైన నిధులు వస్తున్నప్పటికీ ఆ నిధులను దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా వాడుతున్నాం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ సెక్రటరీ గారు కానీ వార్డు మెంబర్లు కానీ ఆ నుంచి బిల్లు పాస్ అవ్వడానికి ఎంపీడీఓ ఎంపీఓ కానీ వాళ్ళ దృష్టి కూడా చేరడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఎలాంటి తారతమ్యాలు లేవు. మేము ఊరు అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటాం కానీ సర్పంచ్ దగ్గర ఉప సర్పంచ్ దగ్గర ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఊరి అభివృద్ధిలో ముందడుగులు మేము వేస్తున్నాం. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏవైతే మాధ్యమాల్లో వచ్చేటువంటి వదంతులను పూర్తి స్థాయిలో వాటిని తొలగించేసి ఆ మంత్రి వర్గం నుంచి మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నుంచి మాకు సానుకూలంగా ఈ చెక్ పవర్ రద్దు అవుతుంది అనేటువంటి విషయాన్ని మాకు చెప్పినట్లయితే మేము అందరం కూడా సమ్మెలు విరమించుకుంటాం. ఒకవేళ దానికి విరుద్ధమైనటువంటి
అంశాలు వచ్చినప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎందుకు అనంటే గ్రామంలో సర్పంచ్ ఎంతైతే కీలకంగా పాత్ర పోషిస్తున్నాడో ఉప సర్పంచ్ యొక్క బాధ్యత కూడా ఆ విధంగానే ఉన్నది. కాబట్టి రెండో పౌరు ఉన్నటువంటి గ్రామంలో అభివృద్ధిలో ఉన్నటువంటి ఎవరైతే ఉప సర్పంచ్ అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ ఎవరితోని అంటే ఉన్నటువంటి వార్డు సభ్యులతో పాటు ముందుకు పోతున్నాడు. ఒకవేళ అలాంటి మనకు రానట్లయితే మేము ఏం చేస్తామంటే పూర్తి స్థాయిలో కూడా గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే లేవో, ఎందుకంటే ఈ రేపు రాబోయేటువంటి రాజకీయ ఉనికి కోసానికి గ్రామాల్లో కూడా ఈ పలానా ప్రభుత్వ సారథ్యంలో వార్డు మెంబర్లు కూడా గౌరవ వేతనం వచ్చిందనేటువంటి క్రెడిట్ అనేటువంటి ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని మాపై మంచి సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాను. గ్రామ అభివృద్ధికి సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా ఎంతో శ్రమ చేస్తారని, మాకు కావాల్సిన డిమాండ్లు కంపల్సరీ ప్రభుత్వం పట్టించుకోవాలని, ఏదైతే వదంతి ఉందో ఉప సర్పంచ్కి సైన్ పవర్ తీస్తారనేటువంటి ఉదంతి ఉందో దాన్ని ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఉప సర్పంచులు దాదాపు వేల సంఖ్యలో ఇందిరా పార్కుకు వచ్చి డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.